బైబిల్లో మొదటి కొరింథీ 1:29 పౌలు గారు ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని అంటారు. అవును, దేవుడు తనకంటూ ఓ వ్యక్తి కావాలి అని ఎన్నుకునేటప్పుడు బలవంతులు, విద్యావంతులు, ధనవంతులను కాదు, బలహీనులైన, విద్య లేని పామరులైన, కడుబేదలైనా సరే తనకు లోబడేవారిని ఎన్నుకుంటాడు. ఈరోజు దేవుని మాటకు లోబడే హృదయం మీకుందా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు పిలిచేటప్పుడు ఆయన అర్హతలు చూడడు కానీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు అని మనం బైబిల్ నిండా ఎక్కడ చూసినా గమనించవచ్చు. అయితే ఒకసారి ఆమోసు భక్తుని దేవుడు ఎలా పిలుచుకున్నాడో, ఎప్పుడు పిలిచాడో చూద్దామా? మీరు కానీ ఆమోసు గ్రంథం 7:14-15 చూస్తే, అతడు రాజైన అమజ్యాతో, నేను ప్రవక్తను కాను, ప్రవక్త యొక్క శిష్యుడినైనను కాను, కానీ పశువుల కాపరిని, మేడి పండ్లు ఏరుకున్నవాడును, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాకు సెలవిచ్చును అని అంటాడు. చూసారా, ఆమోసును మేడి పండ్లు ఏరుకునేటప్పుడు పిలిచాడంట దేవుడు. ఆమోసు ఏమీ ప్రవక్త కాదు, ప్రవక్తకు శిష్యుడు కాదు, ఒక సామాన్య గొర్రెల కాపరి. కానీ అతన్ని దేవుడు ఎన్నుకుని రాజు ముందు నిలబెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ప్రవక్తగా నియమించాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని తన సేవకు పిలుస్తున్నాడా? అయితే చెప్పడానికి మీకు బోలెడు సాకులుండి ఉండొచ్చు. దేవా, నాకు ఇది లేదు, అది లేదు, చేత కాదు, అర్హుని కాను అని అనుకుంటున్నారా? అయితే వినండి, దేవుడు ఎన్నికలేని వారినే తన కొరకు ఎన్నుకుంటాడు. ఆయన గొర్రెల కాపరి ఆమోస్నే వాడుకున్నాడు, రాజు ముందు నిలబెట్టాడు. మిమ్మల్ని వాడుకోవడం అసాధ్యమంటారా? నమ్మండి, దేవునికి మీ జీవితం అప్పగించి చూడండి, అద్భుతాలు చూస్తారు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా.